హలో. ఇప్పుడైతే మనకి విజయ్ తలపతి వైఫ్ అయితే డివోర్స్ కేసు అయితే పెట్టింది, పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇప్పుడు ఎలక్షన్స్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన కూడా ఈ మధ్యనే పార్టీ పెట్టాడు, టీవీకే విజయ్ దళపతి. సో వాళ్ళ వైఫ్ సంగీత సంగీత అంటే ఆమె ఒకప్పుడు విజయ్కి ఫ్యానే. 1999లో ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నారు. సో ఎలక్షన్ చూస్తే ఇంక 1 ఇయర్ కూడా లేవు తమిళనాడు ఎలక్షన్స్. సో ఈ సందర్భంగా ఇలాగా ఆమె డైవర్స్ కావాలి, 2 ఇయర్స్ నుంచి మా ఇద్దరం సెపరేట్ గానే ఉంటున్నాము విజయ్ నేను అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. అలాగే నా భర్తకి ఒక హీరోయిన్ పేరు చెప్పొచ్చు అంటారా? చెప్పచ్చా? త్రిషతో ఎఫ్ఐఆర్ ఉంది. 2 ఇయర్స్ గా నన్ను పట్టించుకోవడం లేదు, నేను కూడా ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్ అవుతున్నానని కేసు ఫైల్ చేసిందని విన్నాను. సో ఖచ్చితంగా విజయ్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది, ఎలక్షన్ లో ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో పార్టీలో అధికారంలో ఉన్నారో వాళ్ళు చేయిస్తున్న డ్రామా ఇది అని కొంతమంది అంటున్నారు. మరి నిజంగానే వాళ్ళ నుంచి ఏమన్నా ఉందంటారా ఇక్కడ? లేదు, విజయ్ పార్టీ పెట్టక ముందు నుంచే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. సంగీత తన పేరు శ్రీలంకన్ తమిళియన్ కదా తను. అప్పట్లోనే వార్తలు వచ్చాయి కదా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి, ఎందుకంటే విజయ్కి ఏదో హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ ఉందని అప్పట్లోనే మాట్లాడు. విజయ్ పార్టీ పెట్టక ముందే. సో పార్టీ పెట్టిన తర్వాత పాలిటిక్స్ చేస్తుంది సంగీత అని నేనైతే అనుకోవడం లేదు. సో ఎనీవే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విజయ్ ఫ్యానే ఆమె సంగీత, ఫ్యాన్ ని పెళ్లి చేసుకున్నాడు విజయ్. కానీ ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా ఆయనకి ఎలక్షన్ కి అయితే మాత్రం ఈ న్యూస్ అయితే ఎఫెక్ట్ అయితే పడేటట్టే ఉంది. అంటే అందరిలో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఒక హీరోయిన్ పేరుని తీసుకొని రావడం, ఆ హీరోయిన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండడం కూడా జరిగింది. అండ్ వీళ్ళిద్దరు కలయికలో కూడా ఒక సినిమా కూడా వచ్చింది రీసెంట్ గా. సో మరి ఇవన్నిటికి కూడా ఆ హీరోయిన్ చుట్టూ ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేది కూడా ఒక పెద్ద వార్తగా నిలుస్తుంది. దానిపైన నాకైతే వాళ్ళిద్దరికి లింక్ ఉందని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళు జస్ట్ కో స్టార్స్ అంతే, విజయ్ అండ్ త్రిష. త్రిష అయితే అలాంటి క్యారెక్టర్ కాదు, ఎందుకంటే ఇప్పుడు త్రిష ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఆమె 99 నుండి, అంటే ఇప్పుడు 25-26 ఇయర్స్ నుంచి ఆమె హీరోయిన్ గా ఉంది. ఆమె మీద ఎప్పుడు కూడా ఎటువంటి బ్యాడ్ కంప్లైంట్స్ రాలేదు. వాళ్ళ మధ్యన ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ మధ్యలో త్రిషాని లాగడం అయితే నాకైతే నచ్చలేదు. తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా టీవీకే అధినేత ఎవరైతే ఉన్నారో మన విజయ్ తలపతి, ఆయన పైన వాళ్ళ వైఫ్ అయితే పిటిషన్ వేయడం జరిగింది, డివోర్స్ కోసం కేసు వేయడం. సో ఇది ఏమన్నా ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది అంటారా ఈ ఎలక్షన్స్ లో? అవుతుంది కదా. అంటే ఏ విధంగా అవుతుంది అంటే ఇప్పుడు ఆయన గెలుస్తాడో గెలవడో పక్కన పెడితే నెగిటివిటీ ఒకటి స్ప్రెడ్ అవుతుంది కదా, వాళ్ళ భార్య వదిలేసింది అన్నమాట. అంటే దీంట్లో ఇంకొక హీరోయిన్ పేరుని తీసుకొస్తున్నారు కదా, ఆ హీరోయిన్ పేరుని తీసుకురావడం కరెక్ట్ అంటారా? మరి పేరున అంటే ఉంటాయి ఇక, యాక్టర్స్ అన్నప్పుడు 1,00,000 ఉంటాయి. అవి పేరుని తీసుకురావడం అయితే రాంగ్. అది నిజం అబద్ధం తెలియదు కదా అందరికైతే, అదొక రూమర్. ఇప్పుడు చాలా రూమర్స్ వస్తుంటాయి, అన్నిటిని మనం తీసుకోలేం కదా, ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. అలాంటప్పుడు నిజమైతే ఏమో చెప్పలేము, బట్ అబద్ధం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి అట్లా పేరు తీసుకురావడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ వైఫ్ కి అధిష్టానం, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అధిష్టానంలో పార్టీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, ఇలా చేయిస్తున్నారు అని కూడా అంటున్నారు. మరి నిజమేనా? అది మనకు ఐడియా లేదండి. విజయ్ తలపతి ఇది ఒక కేసు అయితే ఇప్పుడు నడుస్తుంది, అది న్యూస్ చాలా వైరల్ అవుతుంది. వాళ్ళ వైఫ్ డివోర్స్ కోసం అని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగా వాళ్ళు కొన్ని రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు అన్న వార్తలు బాగా నడుస్తున్నాయి. సో కరెక్ట్ గా తను ఇదే టైంలో రాజకీయ రావడం, ఇదే టైంలో వాళ్ళ వైఫ్ డివోర్స్ ఇవ్వడం అంటే వస్తున్న వార్తలు చూస్తుంటే ఇదే టైంలో త్రిష గారితో విజయ్ తలపతికి ఏదో లింక్ ఉన్నట్టు. ఇక్కడ ఏంటంటే సినిమాల్లో ఉన్నంత సేపు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ రాజకీయాలకు రాగానే అన్ని బయటకి ఇస్తారన్నమాట. సో వాళ్ళ త్రిషతో అండగడతారు, ఇంకోటి ఏదో అండగడతారు. సో ఎక్కలేని ప్రాబ్లమ్స్ అన్ని కూడా బయటికి పడుతుంటాయి. చూడు విజయ్ తలపతి వాళ్ళ వైఫ్ మనకి ఇంట్లో తెలియదు, మనకి వాళ్ళు బాగుంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటాడు, చాలా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, కానీ ఫ్యామిలీ ఎంత బాగుందని ఎవరు తెలియదు. కానీ ఈరోజు రాజకీయాలకు వచ్చిన తర్వాత అన్ని కూడా రాజకీయాల్లో ప్రతి పిన్ టు పెన్ కూడా అన్ని అబ్జర్వ్ చేస్తుంటారండి. సో ప్రజలు కూడా ఇప్పుడు
సినిమాలో ఉన్నప్పుడు ఈ మాట వచ్చి ఎవరేమనుకోండి, కానీ రాజకీయంలో వచ్చాడు కాబట్టి తనకి అనాల్సి వస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు అంటే ఇది ప్రజల్లో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? పోలింగ్ డేట్ కూడా దగ్గరగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన పైన కేసు కూడా నమోదు అవ్వింది కదా డివోర్స్ కోసం అని చెప్పేసి. మరి ఇన్ని విషయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు మరి ఏమన్నా బ్రేక్ పడే ఛాన్స్ ఉందంటారా ఈ ఎలక్షన్స్ కి ఆయనకి? అలా ఏం లేదు. విజయ్ దళపతి చాలా మంచి వ్యక్తి, ఎంతో మంది ప్రజలకు కూడా ఆదుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లి అయినాయండి. సో దాని ఎఫెక్ట్ ఏం రాజకీయాల మీద పడలేదు. తను డిప్యూటీ సీఎం అయింది కదా, సో తను కూడా ఏం కాదు. నాకు నమ్మకం ఉంది మంచి రాజకీయం చేయాలని ఆలోచన ఎవరికి ఉన్నా కూడా వాళ్ళు అద్భుతంగా రాజకీయాలు రాణిస్తారు. విజయ్ దళపతి గారు కూడా మంచి కలిసి వస్తుంది. సో ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్నో జయలలిత వాళ్ళ చెల్లి కూడా ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తున్నారు. సో ఇప్పుడు తమిళనాడులో చాలా తగ్గపోరు పార్టీ నడుస్తున్నాయి. అక్కడ బీజేపీ కూడా నేనని కూడా తను బీజేపీ పార్టీ కూడా కనిపిస్తుంది కాబట్టి సో ఎడగలకైతే టీవీకే పార్టీకి అయితే మంచి ప్రజలలో మంచి హంగామా ఉంది, యూత్లలో మంచి పట్టుంది కాబట్టి వస్తుందన్న ఫీలింగ్ ఉంది. సో సీఎం కాకపోవచ్చేమో కానీ కొన్ని సీట్లు అయితే ఎక్కువ కొడుతుందని నమ్మకం ఉంది. హాయ్ అండి. విజయ్ దళపతి గురించి తెలిసిందే. అయితే ఈ రోజున మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా వాళ్ళ వైఫ్ ఇప్పుడైతే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది డివోర్స్ కోసం. అందులో కూడా చాలా మంది 2 విషయాలని చెప్తున్నారు. ఒకటి వచ్చేసి అపోజిషన్ నుంచి ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్నవారు ఈ పని చేయిస్తున్నారు విజయ్ని అడ్డుకునేందుకు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే సాధారణంగా కొత్త రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు కానీ లేదా కొత్త వ్యక్తి రాజకీయాల్లో వచ్చినప్పుడు కానీ వాళ్ళని డైరెక్ట్గా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటివి కాంట్రవర్సీ రావడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇక్కడ అంతర్గతంగా కూడా కొంత వాళ్ళ వైఫ్కి ఇతను కూడా కొంత విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలని వాంటెడ్గా కావాలని కూడా పెద్దగా చేసే వాతావరణం ఎలక్షన్ టైం ఆఫ్ మూడ్లో ఉంటుంది అన్నమాట. సో అది ఛాలెంజ్గా తీసుకొని అంటే ఇక్కడ డివోర్స్ కేసు ఇవ్వడం అనేది అది లీగల్ ప్రొసీజర్. సో కాకపోతే ఆయనకి బ్లేమ్ అవుతుంది తప్ప ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా అతనికి డ్యామేజ్ జరగడం కానీ లేకపోతే ఈ యొక్క పార్టీకి సంబంధించిన అంశం మీద కావచ్చు లేకపోతే నామినేషన్ ప్రక్రియ కావచ్చు వీటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది డివోర్స్ కేసు ఆల్రెడీ కోర్టులో ప్రొసీడింగ్స్ ఆమె వాళ్ళ వైఫ్ వేశారు కాబట్టి అదంతా దీనికి ఎలక్షన్స్కి దానికి సంబంధం ఉండదు. కాకపోతే ఆమె చెప్తుంది ఏంటంటే ఆమె చెప్తున్న ఎలిగేషన్స్ కొంత ఈయనకి బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు లేకపోతే పోలింగ్ సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండదు. అంటే దీంట్లోనే ఇంకొక ప్రముఖ హీరోయిన్ ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది కదా, మరి హీరోయిన్ పేరును తీసుకొని రావడము అండ్ ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఆయన పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? అంటే అభిమానుల్లో కానీ ఇప్పుడు ప్రజలు నమ్మే ప్రజల్లో కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎలక్షన్ టైంలో దగ్గర అంటే ఆల్రెడీ ఇంకో 1 monthలో పోలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంత దగ్గరలో జరిగే ఏవైతే ఎలిగేషన్స్ ఉంటాయో ఈ ఎలిగేషన్స్కి పూర్తిగా పొలిటికల్ ఎలిగేషన్ లాగే చూస్తారు. నిజంగా వాస్తవంగా వాళ్ళ వైపు న్యాయం ఉన్నా సరే ఆ యొక్క యాంగిల్లో మాత్రం ఎలక్షన్ టైం చూడరు. ఎందుకంటే నిజంగా అలాంటి వాతావరణం ఉంటే ఈ యొక్క చాలా టైం ఉంది. ఆ టైంలో ఎప్పుడైనా కేవలం ఎలక్షన్ టైంలోనే ఆమె పిటిషన్ వేయడం ఇదంతా కూడా పబ్లిక్ అంత వేగంగా నమ్మే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో అందులోనూ తమిళనాడులో విజయ్ గారికి మొదటి నుంచి కూడా ఫాలోయింగ్ ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా మొన్న జరిగిన కరూరులో జరిగిన తొక్కిసలాట్లు కూడా 41 మంది చనిపోయినా సరే ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలు కావచ్చు వారాహి వాహనం ఏ రకంగా అయితే ప్రచారం చేశారో అలాంటి వాహనాన్ని పెట్టుకుని ప్రచారం చేసినా సరే ఆయన మీద ఎంతైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని అయితే కోల్పోవట్లేదు. దళపతిది ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది కదా, వాళ్ళ వైఫ్ ఇప్పుడైతే డివోర్స్ అప్లై చేసిందని చెప్పేసి. ఇప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మరి అక్కడ ఈ విధంగా జరిగితే ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమో ఈ మధ్యకాలంలో అర్థం కావట్లేదు. మళ్ళీ కరోనా అనేది మొదలైందా స్టాలిన్ అన్న ఫీలింగ్ మొదలవుతుంది. ఎందుకని మరి ఈయన ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో అర్థం కావట్లా. లేదా ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతున్నారా లేదా ఒక క్వాలిటీ అనేది లేకుండా పోతుందా ఏందనేది అర్థం కావట్లేదు. విజయ్ దేవరకొండ మాట్లాడే మాటలు కూడా కొద్దిగా వెరైటీగా అనిపించింది. విజయ్ దళపతి మాట్లాడే మాటలు కూడా కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది. కానీ సినిమా లాజిక్ గా పరంగా వెళ్తున్నాడు తప్ప రాజకీయ లాజిక్ గా వెళ్ళడం లేదు. అందుకనే ఈయనకి ఎదురవుతున్నాయి దెబ్బలు అన్న ఫీలింగ్ అయితే ఉందమ్మా. అంటే ఇక్కడ చాలా మంది పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ ఉన్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీని వదిలేసినట్టుగా ఇక్కడ విజయ్ కూడా అలానే సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ అనే సినిమాలు చేస్తున్నారు కానీ విజయ్ సినిమాలు చేయకుండా సినిమా రంగాన్ని వదిలేసి స్వయంగా తను మొత్తం రాజకీయాల్లోనే ఉండబోతున్నానని కూడా ప్రకటించాడు. మరి ఇంత చేస్తున్నప్పుడు సేవా గుణాన్ని ప్రజలు గుర్తించట్లేదా అని ఇంకొక కోణంలో వినిపిస్తుంది. మరి దానిపై మీరు అందరూ కరెక్ట్. పవన్ కళ్యాణ్కి ఆయనకి అంత పోలికలేదు. ఓకేనా? ఏంటంటే రీసెంట్ గా జగన్ గారు కూడా వెళ్ళి కలిసి వచ్చిన కాడి నుంచి కలిసి రావట్లేదని కొంతమంది మన తెలుగు మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఏంటంటే మీనింగ్ అనేది వేరు కానీ కొద్దిగా రాజకీయం అనేది మన విజులు గుర్తున్నాడు, దాని గురించి క్లారిటీ లేదు. ఏంటి అసలు ఎట్ట మొదలు పెట్టాలి ఏంటి అనేది ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. వెనకమాల ఉన్న క్యాండిడేట్లు కూడా సరైనడు ఒక్కడు లేడు
అన్న ఫీలింగ్ అయితే కనపడిందమ్మా. దాని గురించే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇంకా 4 రోజుల్లో 2 నెలల్లో ఎలక్షన్ల మూత మోగిపోతుంది. మరి ఎంతమంది నిలబడతాడు, అసలు నిలబడతాడా, ఆయనకి నిలబడే అర్హత కూడా వచ్చిద్దా రాదా అన్న ఆలోచన కూడా జనంలో కనపడుతుంది. ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టకుండా ఏదో ఒక లాజిక్ మీద ఆయన వెళ్తే బాగుండేదని మేము అనుకుంటాం. అంటే ఒక ప్రముఖ హీరోయిన్ ని కూడా ఇందులోకి లాగడం జరుగుతుంది కదా, మరి వాళ్ళ భార్యకేమో ఒకసారి చూసుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని చూసుకునే ఈ రోజు విజయ్ని అడ్డుకునేందుకు ఈమె కేసు పెట్టడం జరిగిందని ఇంకొక కోణంలో వినిపిస్తుంటే, ఇంకొకసారి దీనిలో మెయిన్ రీజన్ గా ఒక ప్రముఖ హీరోయిన్ ని తీసుకురావడం జరుగుతుంది. మరి వీటిపైన ఏం చెప్తారు? ఇదంతా ఏం లేదమ్మా, అలా ఫేస్బుక్ లో కానీ మీడియాల్లో కానీ వచ్చిన కింద మాటలు కానీ ఆమె చాలా ఉంది. ఒక డిఫరెషన్ కి ఆమె వెళ్ళి ఈ నిర్ణయం తీసుకుంది తప్ప ఇదేదో ఏమి వెనకమాలుండి ఎవరో నడిపిస్తున్నారు ఎవరికో అనేది వెళ్ళేది. కొద్దిగా భయం ఎక్కువ ఆమెలో. ఆ మాట్లాడిన మాటలను బట్టి ఆమె బయటకు వచ్చి చెప్పిన మాటల ప్రకారం అర్థమవుతుంది మీడియా పరంగా. అమ్మ తమిళ్లో మాట్లాడినా మిగతా భాషలో మాట్లాడినా కానీ ఆ విధానం అనేది అర్థం అవుతుంది. కాబట్టి మేము అనుకోవడం ఏంటంటే కొద్దిగా భయపడింది మనిషి, ఆ భయం నుంచి పోతే ఆమె తెలుసుకునిద్ది అనే ఫీలింగ్ లో మేము ఉన్నామమ్మా.